తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తమ్ముడు నీ పేరు? రఘుకుమార్ అన్న. ఏం చదువుతున్నావు? నేను చదువుతాడు ట్రాక్టర్ తోలుకున్నా. రెండేళ్ళు అయింది తోలుకొని. ఏం చదివావు నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిందనా. మరి ఏం ఆపేసావు మధ్యలో? ఏ మధ్యలో అంటే నాకు చదువు ఎక్కలేదనా. ఎక్కలే. లైసెన్స్ ఉందా నీకు? డ్రైవింగ్ లైసెన్స్ అంతా ఉందనా. 18 నిన్నాయా? 18 20 అయింది. ఓటర్ ఐడి కూడా వచ్చింది. ఎవరికి వేస్తావు మొదటి ఓటు? జగన్ కన్నా. ఎందుకు జగన్ కి? యూత్ యంగ్ గా ఉన్నావు, పవన్ కళ్యాణ్ హీరో మాదిరి హీరోకి వెయ్యాలి కదా నువ్వు. అంతకు ముందు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో నాకు అమ్మఒడి పడింది. మా అమ్మకి 18,000 పడింది. కానీ జగన్ కి వేస్తానన్నా నేను ఖచ్చితంగా. జగన్ ఏం చేయట్లేదు, బాగా చేయట్లేదు అని చెప్తున్నారు కదా. ఎవరన్నా చెప్పింది? ఫస్ట్ వాళ్ళని పిలుచుకురండి అన్న దగ్గరికి. ఎవరు చెప్పిన? మీడియా వాళ్ళు మాత్రం చెప్తున్నారు. చంద్రబాబు వస్తేనే బాగుంటది అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వస్తే లేదన్న. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. జగన్ సింగిల్ గా వస్తున్నారు. అందుకే వాళ్ళు పొత్తు పెట్టుకుని వస్తున్నారు, వాళ్ళే గెలుస్తారు. జగన్ సింగిల్ గా వస్తారు, ఓడిపోతారు అంటున్నారు. లేదన్న, వాళ్ళు ఈయన భయం లేదు, వాళ్ళకి భయం ఉంది అంతే. 5 పార్టీలు 4 పార్టీలు ఒకే కలిసి పోటీ చేస్తున్నారు. జగన్ సింగిల్ గా వస్తున్నాడు అంతే. కుర్చీ మడత పెట్టేస్తాం అంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళది ప్లాస్టిక్ అన్న, మా ధైర్యం తెలియదేమన్నా. అట్లా కూడా మీకు జగన్ సీఎం అంటా మరి? పక్కా జగన్ అన్న. అన్న ఏం పేరు అన్న? నా పేరు తోటరాజేష్ అండి. ఎక్కడి నుండి వచ్చారు? అది గుడివాడ. ఏంటి గుడివాడ నుండి అనంతపురం వచ్చేసారా? ఆల్రెడీ మీ రీజన్ కి సంబంధించి ఏలూరులో మీటింగ్ అయింది కదా. అయిన తర్వాత ఇక్కడ జగనన్న అనంతపురం సభలో ఆయన రాయలసీమ బిడ్డ కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి, ఆయన ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్ అన్నది అందరికీ తెలిసిందే. అందరూ డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి, మాకు డబ్బులు అవసరం లేదు, అభిమానంతోనే వస్తాం ఏంటి. మళ్ళీ 2024 జెండా మేమే ఎగరేస్తాం, ఆయనే ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. జెండా ఎగరేస్తాం అంటున్నారు, వాళ్ళు కుర్చీ మడత పెడతాం అంటున్నారు. ఇది మీరు రికార్డు చేసుకోండి. మంగళవారం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది ఏంటి. ఆడు ఎన్నైనా మాట్లాడుతూ ఉంటాడు. ఆడు మాట్లాడే మాటలే సరిగ్గా ఉండవు. ఫస్ట్ ఆడు మాట్లాడే మాటలే మడత పడతా ఉంటాయి. అవి సరి చేసుకోమని చెప్పండి ఆ లోకేష్ గారిని, పప్పు గారిని. ఆడు ఎక్కువ తక్కువ మాట్లాడుతూ మీడియా అటెన్షన్ కోసం మాట్లాడుతూ ఉంటాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే రాష్ట్రంలో హల్చల్ చేయొచ్చు. ఇప్పుడు ఎవడైనా సరే నా పార్టీ ఇది, నా మేనిఫెస్టో ఇది, నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాను, ఈ పేద ప్రజలకి మంచి చేస్తాను, పిల్లలకి మంచి చేస్తాను, స్టూడెంట్స్కి మంచి చేస్తాను ఏంటి, బడుగు బలహీన వర్గాలకి మంచి చేస్తాను అని చెప్తాడు ఎవడన్నా. ఆడు ఎంతసేపు జగన్నామ స్మరణ చేయడం తప్ప మా సిద్ధం సభని, జగన్మోహన్ రెడ్డి గారిని, మా యొక్క ఎజెండాని, మా యొక్క జెండాని ఆడు ప్రమోట్ చేస్తున్నాడని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎర్రబుక్ కూడా చూపిస్తున్నాడు, ఎవరిని వదలని చెప్తున్నాడు. ఎర్రబుక్ లో ఉన్న పేర్లు గుడివాడ కొడాలని గారు ఒక మాట చెప్పాడు. ఈడేదో ఎర్రబుక్ చూపిస్తున్నాడు, ఆ ఎర్రబుక్ 2 భాగాలు చింపి ఆడి బాబుకి ఒకటేను ఈడికి ఒకటి పెట్టుకోమని చెప్పాడు. అది చేయట్లేదు, అది చేయమని చెప్పి కోరుతున్నా. అంటే శంకరామ సభకి మంచి రెస్పాన్స్ వస్తుంది, పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు అంటున్నారు మీటింగ్కి. అవునవును, అది శంకారావం అని చెప్పి మీరు అంటున్నారు. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవడైతే లోకేష్ అని ఉన్నాడో దాన్ని శంకారావం అంటున్నాడు. శంకారావం అంటే ఏంటో వాడిని అడగాలి. మీరు అన్ని సభల్లో చూశారు, కుర్చీలన్నీ ఖాళీగా ఉండడం ఏంటి. ఆడు మాటలకి అక్కడ ఉన్న మహిళలందరూ ఇలా కొట్టాటం పెట్టుకుని మరీ నవ్వుతున్నారు ఏంటి పరిస్థితి. వాడు అవన్నీ ఒకసారి ఇదంతా మాట్లాడిన తర్వాత ఆ వీడియోలు చూసుకుంటే, అర్రే నేను ఇంత మాట్లాడిందంతా తప్పు కదా, అనవసరం అయిపోయాను రా బాబు నేను అని చెప్పాడు అనుకుంటాడు. అంతే తప్ప ఆడి వల్ల ఏమీ అవదు. అంటే జగన్ పని అయిపోయింది, జగన్ పులివెందులో కూడా ఓడిపోతారు అంటున్నారు ఈసారి. అదేనండి, మనం వెయిట్ చేద్దాం. 2 నెలలు ఉంది. ఎందుకురా బాబు కంగారు అంటున్నా నేను. ఎందుకు కంగారు? ఎవడో ఏంటో, ఎవడకి ఎన్ని ఓట్లు వస్తాయో. ఏమంటే ఎప్పుడన్నా సరే 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ, 15 సంవత్సరాలు సీఎం ఉన్నాడు. ఏ రోజైనా ల్యాండ్ స్లైడ్ విక్టరీ చంద్రబాబు నాయుడుకి వచ్చిందా? ఏ రోజన్నా సరే పొత్తులు లేకుండా ఎప్పుడైనా సరే పోటీ చేశాడా? ఆడికి 10 సీట్లు ఇచ్చి, ఈడికి 10 సీట్లు ఇచ్చి, ఈడికి 20 సీట్లు ఇచ్చి పోటీ చేయడం తప్ప డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు లాగా 175 నియోజకవర్గాల్లో 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకైనా ఉన్నాయా? ఎక్కడన్నా ఉందా? మీరైనా చెప్పండి, ఎక్కడన్నా ఉందా? సింహం సింగిల్గా వెళ్తుంది ఏంటి. గెలిచేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఈసారి 151 ప్లస్సే వస్తాయి తప్ప 151 మైనస్ రాదు. ఇది మాత్రం పక్కాగా చెప్తాం. పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని చూసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు, అందుకే భీమవరం వెళ్ళడానికి చాపరకు పర్మిషన్ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఏమంటే అది ఒక కాలేజీ, ఆ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు సంథింగ్ ఎవరో ఉంటారు కదా, దానికి సంబంధించిన వాళ్ళు ఇవ్వాలి. ఇవ్వకుండా అదేదో కాలేజీలో దిగుతాను, దిగేసి ఇక్కడ చేస్తానన్నాడు. ఏమంటే ఇప్పటికి 4.5 సంవత్సరాలు అయింది. 4.5 సంవత్సరాలు అయింది. ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ భీమవరం వచ్చాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు భీమవరం
భీమవరంలో పోటీ చేశాడు కదా, గాజువాకలో పోటీ చేశాడు కదా, గాజువాకలో ఒకసారి, భీమవరంలో మొన్న ఒకసారి వెళ్ళాడు అంతే. మళ్ళీ ఇప్పుడు దాకా వెళ్ళా. దేనికోసం వెళ్ళేది? రాజకీయం చేయటం, ఎంతసేపు ఓట్లు చీల్చడం. నా వెనకాల కాపు ఓట్లు ఉన్నాయి, నేను చెప్తే కాపులందరూ నేను చెప్పిన పార్టీకి వేస్తారని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఒక డైలాగ్ చెప్పాడు, ఏంటిది అది, ఇది శాసనం అని చెప్పి. ఏమైంది ఆ శాసనం? ఇప్పుడు పిల్లనా కొడుకులు అంటూ ఉంటారనమాట, మా వాడు దేవుడు దేవుడు అని. ఇటు దేవుడు అంటే దేవుడు అయిపోడు కదా, ఆడు అలా ఫీలింగ్లో ఉన్నాడేమో. నేను చెప్పిన మాట నెరవేరిపోతుంది, నేను చెప్పింది జరుగుతుంది అని ఆయన ఫీలింగ్లో ఉన్నట్టున్నాడు. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి. ఒకటే, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎన్ని సీట్లు సంపాదిస్తాడు అన్నది కూడా చూసుకోమన్నాడు ఫస్ట్. ఇతనికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. ఎవడో ముష్టి ఎత్తే ఆ ముష్టి తీసుకుని పోటీ చేయాలి. వాళ్ళ అభ్యర్థులు కూడా ఎవడో ఏంటో కూడా తెలియదు, ప్రజలకు కూడా తెలియదు వాళ్ళ అభ్యర్థులు. పవన్ కళ్యాణ్ తెలిసాము, యాజ్ ఎ సినిమా యాక్టర్గా అతను తెలిసాము. మిగతా ఒక 20 సీట్లు ఇచ్చినా 30 సీట్లు ఇచ్చినా ఆ 30 మంది అభ్యర్థుల పేర్లు టకామని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక్కసారి చెప్పమానండి మీడియా ముఖంగా. దమ్ముంటే మేము 175 మంది ఎమ్మెల్యేల పేర్లు మా సామాన్య కార్యకర్తలు చెప్తామండి, నియోజకవర్గాల వారీగా. మా 25 మంది ఎంపీలు, ఇప్పుడు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా, వాళ్ళ పేర్లు కూడా మేము చెప్తాం. వాళ్ళని ఎవరన్నా దమ్ముంటే చర్చికి రమ్మని కూర్చుందాం, ఎవడేంటో తెలిసిపోతుంది. అది